హలో వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. ఎప్పట్లాగే సరికొత్త రుచులని ఈ రోజు కూడా మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాము జోడిమెట్ల క్రాస్ రోడ్స్ లో ఉన్న సింగపూర్ టౌన్షిప్ కి దగ్గరలో ఉంచిన ఏంజల్స్ మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ కి. మరి షెఫ్ ఈ రోజు మనకి ఏం డిషెస్ చూపిస్తాడు అడిగి తెలుసుకుందామా? కమ్ ఆన్. హాయ్. హాయ్. ఏంటి మీ పేరు? సకిల్. సకిల్. సకిల్ డిఫరెంట్ ఉంది. సో ఏంటి సకిల్ ఈ రోజు మాకు ఏం డిషెస్ చూపించబోతున్నారు? వెజ్ ఫ్రైడ్ ఐటమ్. వెజ్ ఫ్రైడ్ డాంప్లింగ్. Yes. And next one? నెక్స్ట్ యాంగాంగ్ చికెన్. యాంగాంగ్ చికెన్. ఎస్. మరి ఇప్పుడు ఫస్ట్ డిష్ వెజ్ ఫ్రైడ్ డాంప్లింగ్ కదా? సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తారా? ఆయిల్, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం, టమాటో సాస్. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మా వాళ్ళకి చెప్పేసాను. మరి ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పేస్తారా? చూపిస్తాను. ఎస్. స్టవ్ వెలిగించేసుకున్నాం. సో పాన్ పెట్టేసాం. ఆయిల్. ఓకే. సో ఆయిల్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాం. అంటే ఏంటి ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను ఎందుకోసం? ఫ్రైయా? ఫ్రై కోసం. ఓ ఓకే. మనం పేరులోనే ఉంది కదా, నేను కూడా మర్చిపోయాను. వెజ్ ఫ్రైడ్ డాంప్లింగ్. అసలు డాంప్లింగ్ అంటే ఏంటి నాకు తెలియదు. క్యాబేజ్, ఇంకా క్యారెట్, బీన్స్ అన్ని కలిపేసి పేస్ట్ కటింగ్ చాప్ నైస్ కటింగ్ చేసుకొని అది మిక్స్ చేసి బాయిల్ చేసుకొని అన్ని ఇంకా అంత పెద్ద ప్రాసెస్ ని డాంప్లింగ్ అంటాం. ఓ సో ఇప్పుడు చూద్దాం మరి. సో ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు అదేదో మిక్స్ చేసుకోవాలన్నారు కదా, అవి చేసుకుందామా? ఇప్పుడు చేసి రెడీగా ఉంది. రెడీగా ఉంది. ఓహో ఏంటి? ఓ ఇవి అవేనా? ఆల్రెడీ చేసి రెడీగా ఉంది. మరి ఏంటి అసలు దీన్ని ఎలా ప్రిపేర్ చేశారు? క్యాబేజ్, క్యారెట్ అండ్ బీన్స్. చాలు అంతే. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ మూడు. మరి మూడు ఇలా ఎలా తయారైనాయి? అది కార్న్ ఫ్లోర్ వచ్చింది, కొంచెం మైదా. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ని బాయిల్ చేసుకోవాలా లేదా? బాయిల్ చేసుకోవాలి. వాటిని బాయిల్ చేసి వాటిలో ఉన్న వాటర్ అంతా బయటికి తీసేసి అవి బాల్స్ లా చేసుకోవాలా? అంటే దాంట్లో ఉప్పు, కారం ఇట్లాంటివి వేయక్కర్లేదు. లేదు. జస్ట్ అలా చెప్పగా మనం అలా బాయిల్ చేసేసుకోవడమే. బాల్స్ లా చేసుకొని ఏం చేయాలి ఇలా? మరి ఇలా ఎలా వస్తున్నాయి ఫ్రైగా? ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మైదా వేసుకున్నాను అందులో. ఓకే. తర్వాత అందులో ఫ్రై చేసుకుని బాల్ చేసుకొని ఓకే 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 హాఫ్ డౌన్ చేసుకొని ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం అలా అవ్వగానే తీసేసేయాలి ఆయిల్ లో. ఇప్పుడు ఆయిల్ లో వేసి తీసినవి ఇవి అంతే కదా? ఓకే ఫ్రెండ్స్, నాకు అర్థమైంది. నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఏం చేయాలంటే క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఫైన్ చాప్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న పీసెస్ గా తరుక్కొని చక్కగా ఒక బౌల్లో తీసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకొని, అంటే హాఫ్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ బాయిల్ కావాలంటే ఫుల్ బాయిల్, హాఫ్ బాయిల్ కావాలంటే హాఫ్ బాయిల్. ఎందుకంటే మళ్ళీ మనం అగైన్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో అలా బౌల్లో తీసుకొని పెట్టుకొని వాటిని బాల్స్లో చేసుకోవాలి. అది కూడా నార్మల్గా బాల్స్లో చేయడానికి రాదు కాబట్టి వాటిలో ఉన్న నీరంతా పిండేసి ఒక బౌల్లో తీసుకొని కార్న్ఫ్లోర్ కొంచెం, మైదా కొంచెం, సాల్ట్ కొంచెం వేసుకొని చక్కగా వాటిని బాల్స్లో చేసుకొని ఫ్రై చేసుకొని, అంటే ఫుల్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం తీసుకోవాలి. దాని తర్వాత మనం మధ్యకి కట్ చేయాలన్నమాట. పెద్ద పెద్ద బాల్స్లో తీసుకోవద్దు. మనకి దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఏదేంటంటే చిన్న చిన్న బాల్స్ అని చెప్పేసి. సో అలా తీసుకొని పెట్టుకున్నాము. ఇంకా దీని తర్వాత ఏదో ప్రాసెస్ ఉంది, చూద్దాం. ఒకవేళ మీరు కనుక క్రిస్పీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే అలా కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మైదా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆరెల్స్ రెండు సమానంగా వేసుకున్నా బాగుంటుంది. సో అంటే ఏంటి, ఎందుకు ఇవి మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, మళ్ళీ ఎందుకు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాం? ఇందాక హాఫ్ జస్ట్ ఎక్కువ అవ్వలేదు, జస్ట్ అలా ఆయిల్లో వేసేసి ఇలా తీసేసాము. సో ఇప్పుడు ఫుల్ గా చేస్తాము. అంటే అప్పుడే ఫుల్ గా చేయొచ్చు కదా? లేదు, అది అప్పుడే ఫుల్ గా చేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఓకే. అంటే ఎప్పుడు తింటామో అప్పుడు ఫుల్ గా చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఇది కలిపేసుకొని రేపు ఎల్లుండి అలా మనకి ఉంటుందా? స్టాక్ ఉంటుందా? ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? 2 days 3 days. 2 to 3 days ఉంటుంది. వావ్. సో ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, మనం ఏదైతే మిక్స్ చేసుకొని అలా పెట్టుకొని జస్ట్ అలా ఆయిల్లో వేసి హాఫ్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తీసుకొని బౌల్లో పెట్టుకున్నామో అవి జస్ట్ అప్పటికప్పుడే తినేయాల్సిన అవసరం లేదు. మనకి 2-3 days అంటే నిలవ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నిలవ ఉంటుందంట. చక్కగా ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మన ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా అవి చక్కగా వేసేసేయడం, ఫుల్ ఫ్రై చేసేసి ప్లేట్ లో తీసేసుకొని పెట్టేసేసుకోవడం. అంతే సింపుల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం అక్కడ చేసాము అంత ఫ్రై, కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ ఉన్న ఆయిల్ అంతా చక్కగా బౌల్లో వేసేసుకొని కేవలం ఇలా ఏమీ ఆయిల్ లేకుండా ఇదిగో ఇలా తీసుకోవాలన్నమాట. సింపుల్ అయిపోయిందా? ఇంకా ఉన్నాయి. ఓ ఇంకా ఉందంట ప్రాసెస్. నేను అయిపోయిందేమో లేపేద్దాం అనుకున్నా. ఆయిల్ వేసారు అక్కడ. మీరు నాకు ఏదైనా చెప్పి మళ్ళీ నేను మా వాళ్ళకి చెప్పాలి. ఓకే ఓకే ఓకే. కొంచెం ఆయిల్
కొంచెం ఆయిల్ వేసారు. ఓకే. గార్లిక్ కలిపేసాం అలాగా. నీకు చాలా తొందర. కొంచెమా గ్రీన్ చిల్లీ. ఓకే, గ్రీన్ చిల్లీ. మీరు ఇది అంటే ఇది చైనీస్ ఫుడ్ కదా, కొంచెం చైనీస్ లాంగ్వేజ్ లో ఏమైనా చెప్తున్నారేమో అని చెప్పి అనుకున్నాను నేను. ఓకే, మనం ఏం చేసామంటే ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసాము. నేను ఇక్కడ అడ్డు పెట్టాను, వేయలేరు. నెక్స్ట్ ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్. ఎస్, మనకి చైనీస్ కదా మంచిగా ఫ్రైడ్ ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి కదా, చక్కగా నీట్ గా బాగుంటాయి. అంటే అఫ్ కోర్స్ అన్ని బాగుంటాయి, బట్ ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ గా ఉంటాయి అన్నమాట. ఏంటిది అంటే ఇంకా మనకి ఆనియన్స్ ఇక్కడ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదా? లేదు, వేసేయడమే. వేసేయండి. ఇదేంటి? టమాటో సాస్ వేసేసుకున్నాము. బట్ దేంట్లో కన్నా సరే గ్రేవీ అనేసరికి మనకు కొంచెం టమాటో సాస్ అయితే యూజ్ చేస్తారు కదా పక్క. కొంచెం చిల్లీ పేస్ట్ కారం. అంటే ఇప్పుడు టమాటో సాస్ వేసుకున్నందుకు కొంచెం స్వీట్నెస్, చిల్లీ పేస్ట్ వేసుకున్నందుకు కొంచెం కారం, రెండు ఉంటాయి అన్నమాట అయితే దీంట్లో. ఓకే, కొంచెం గరం మసాలా వేసేయండి. మీరే ప్రిపేర్ చేశారు లేదా బయట నుంచి కొనుక్కొని? మీరే ప్రిపేర్ చేశారు. ఓకే, వేసేయండి. ఆనియన్ క్యాప్సికమ్ డైస్ కటింగ్స్. ఓకే, కొంచెం వాటర్. ఓకే, గరం మసాలా మీరు ఎలా చేస్తారు? హోల్ గరం మసాలా తీసుకొస్తాం మేము బయట నుంచి. హోల్ గరం మసాలా తీసుకొచ్చి మీరు ఇక్కడ వేస్తారా? షుగర్. ఓకే, దీంట్లో షుగర్ కూడా యాడ్ చేస్తున్నారు. కానీ కొన్ని సార్లు మనం ఓన్లీ చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, అబ్బా ఎందుకు కారం వేసి మళ్ళీ షుగర్ వేస్తారు ఈ కారం తగ్గడానికి. బట్ ఆ రెండు కాంబినేషన్ లో వచ్చే టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సాల్ట్, కొంచెం కారం పొడి. ఓకే, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం కదా, సో ఇంకొంచెం కారం ఎక్కువైపోతుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఈ క్యాప్సికమ్స్ ఏవైతే ఫుల్ బాయిల్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలా? అవసరం లేదు. ఓకే, ఇంతకీ ఇది అయిపోయేటేనా? దీంట్లో మనం ఇది వేసుకోవాలా? వేసేనా? ఓకే, ఇప్పుడు అది మొత్తం చక్కగా ఆ గ్రేవీ అంతా వాటిలోకి ఇంకాలి, అంతే కదా. కొంచెం బ్లాక్ పేపర్. ఇప్పుడు దీనికి మనం మూత ఏమన్నా లిడ్ ఏమన్నా పెట్టాలా? ఏం అవసరం లేదు. కొరియాండర్. ఓకే, వావ్, మొత్తానికి ఏదైతే నేను ఫైనల్ గా చూడడానికి అయితే బ్రహ్మాండంగా ఉంది. కలర్ఫుల్ గా వైట్, గ్రీన్, రెడ్ చాలా బాగుంది. ఇప్పుడు బౌల్లో తీసేస్తాను. रेडी हो गया मैडम, ये वेज डंपलिंग है. వెజ్ ఫ్రై డంప్లింగ్ రెడీ అయిపోయింది, నేను తినేస్తాను. ఫ్రెండ్స్, వేడిగా వెజ్ ఫ్రైడ్ డంప్లింగ్ రెడీ. నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను. వావ్, చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా మీరు ఏదైతే ఇందాక మనం మిక్స్ చేసుకున్నామో, అంటే కొంచెం హాఫ్ ఫ్రై చేస్తాం చూసారు, దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు అండ్ అలాగే ఇప్పుడు మనం చేసిన గ్రేవీలో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కరెక్ట్ సరిపోవాలన్నమాట. అలా బాగుంది. అంటే దీంట్లో కొంచెం స్వీట్ ఉంది, అలాగే కొంచెం స్పైసీ ఉంది, రెండు మిక్స్ అయ్యి వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి.